కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీ మల్లేబాబు ప్రారంభించారు. సుంకరపాలెం, పిల్లోక గ్రామాల్లో డేటా అచ్యుతంగా లేనందున ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించి ప్రతిరోజు ఎంతమంది రైతులకు పంపిణీ జరుగుతుందో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే 2026 జులైలో గోదావరి పుష్కరాల సందర్భంగా గౌతమి గోదావరి తీరంలోని ఘాట్లను కూడా ఆయన పరిశీలించారు. సర్వేలో రకరకాల కారణాలతో జరిగినటువంటి పొరపాటును సరిచేయడానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గానికి రెండు గ్రామాలను ముందుగా సెలెక్ట్ చేసుకుని మొదటి వారం అంతా అందులో ఉండేటువంటి తప్పులన్నింటినీ సరిచేసుకోవటం, రెండో వారం ఆ రైతులను కబురు పెట్టి వారితోటి ఏమన్నా ఇంకా తప్పులు ఉన్నాయని వారి దగ్గర చూసుకోవటం, వారికి ఒక చిత్తుప్రతిని ఇవ్వటం, రఫ్ డ్రాఫ్ట్ పట్టదారు పుస్తకం ఇవ్వటం, వారు దాన్ని ఓకే అని సంతకం పెడితేనే కొత్త పుస్తకం ప్రింట్ అయ్యి బయటకు వస్తుందన్నమాట. సో అంటే టోటల్గా ఒక్క తప్పు కూడా లేకుండా ఆ పట్టదారు పుస్తకాలు ఇవ్వటానికి ఒక ఎక్సర్సైజ్ మొదలుపెట్టాం. అందులో తాళ్లరేవు నియోజకవర్గానికి 2 గ్రామాలు, పిల్లంక, సుంకరపాలెం 2 గ్రామాలు సెలెక్ట్ అయ్యాయి. ఇవాళ పిల్లంక గ్రామం రికార్డుని తనిఖీ చేయడానికి వచ్చాను. వర్క్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది. ఒక 30% వర్క్ జరిగింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ మై స్టాఫ్. అయితే రైతులు కూడా సహకరించాలి. కొంచెం దూరంగా ఉన్నటువంటి రైతులు ఫోన్ చేసినా, వాట్సాప్ చేసినా, మెయిల్ చేసినా కొంచెం రెస్పాండ్ అయ్యి డాక్యుమెంట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే వారు సరే ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వటం కానీ విలేజ్ రెవెన్యూ అధికారులకు చేస్తే ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నట్టు 100% ఎర్రర్లెస్ పట్టదారు పుస్తకాలు అందరికీ అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. గోవలంక లాస్ట్ పుష్కర్ రేవు కింద దీన్ని ఐడెంటిఫై చేశారు. అంటే మన జిల్లాకు సంబంధించినంత వరకు, కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఆఖరి పుష్కరాల రేవు కింద. సో దీన్ని కూడా అభివృద్ధి చేయడానికని ప్రతిపాదనలు పంపించుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వచ్చి చెక్ చేసుకుని ఎస్టిమేషన్ వేసుకుని వెళ్ళారు. కాజులూరు మండలము, తాళ్లరేవు మండలము, అదేవిధంగా సామర్లకోట దగ్గర భీమేశ్వర దేవాలయం దగ్గర ఉండేటువంటి కెనాల్ ఉంటుంది, ధవళేశ్వరం కెనాల్, వాటిని కూడా ఐడెంటిఫై చేసాం. అయితే మొట్టమొదటి ఫేజ్లో ఇమ్మీడియట్గా ముందు ప్రధానమైనటువంటిది